హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఉమా శ్రావణ్. చూసారు కదా థంబ్‌నెయిల్. మా ఇంటి వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నానో మీ అందరికీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అమ్మవారికి ఇష్టమైన పువ్వులు, మల్లె పువ్వులు, కమల పువ్వులతో ఇంకా మంచిగా బాగా డెకరేట్ అయితే చేసుకున్నాను. అలంకరణ అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మవారు అలంకరణ ప్రియురాలు కాబట్టి అమ్మవారికి ఎంత అలంకరణ చేసినా అది అందాన్నే ఇస్తుంది తప్ప చాలా చాలా మనకి కూడా ఒక ప్లెజెంట్‌గా అనిపిస్తది అమ్మవారు పూజ చేసినప్పుడు. సో, పండగన్నప్పుడు కంపల్సరీగా మనం ప్రసాదాలైతే వండాలి కదా! పులిహోర చేశాను. అలాగే పరమాన్నం కూడా చేశాను. అలాగే మిగిలిన ప్రసాదాలన్నీ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాం అనమాట. కాకపోతే పూజ అంతా స్టార్ట్ అయ్యేసరికి నాకు 11:30 అలా స్టార్ట్ అయింది. ఇంకా ముందుగా అన్నీ రెడీ చేసి అమ్మవారిని కలశం మీద అది డెకరేట్ చేసుకున్న తర్వాత జ్యోతి అది వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. నేనైతే ఇప్పటివరకు షార్ట్స్ అయితేనే పెట్టాను యూట్యూబ్‌లో. ఇది నా ఫస్ట్ వ్లాగ్ చాలా మెమరబుల్‌గా ఉండాలని అమ్మవారి పూజ అయితే ముందుగా పోస్ట్ చేశాను ఇది. ఇంకా అమ్మవారి కలశ పూజ అన్నీ చేస్తాం కదా! కథలో బుక్ ప్రకారంగానే నేను అన్నీ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. చాలా బాగా అయింది. అప్పటికి మరి ముత్తైదువులు అలా ఎవరు ఉండరు కదా! అందరూ అదే టైంలో పూజ చేసుకుంటారు. సో, నేను ఒక్కదాన్నే ఉన్నాను. పిల్లలైతే ఉన్నారు. అమ్మవారికి పట్టు చీర ఇయర్ రింగ్స్ కొత్తవి తీసుకున్నాను. అది పాత ఇయర్ రింగ్స్ ఇచ్చి దాని గురించి నేను మీకు షార్ట్‌లో పోస్ట్ చేస్తాను చూడండి. ఇంకా మొత్తం పూజైతే ఇలా స్టార్ట్ చేశాము. అమ్మవారి ప్రతిమ 6 ఇయర్స్ ఆల్‌మోస్ట్ ఒక 7 ఇయర్స్ అయినా అవ్వచ్చు. అప్పుడు తీసుకున్నది. ఇది నాకు కొల్హాపూర్‌లో మా అక్క నాకు గిఫ్ట్ చేసింది. మేము వెళ్ళాము. తను అక్కడ చూసి తను తీసుకుంది. సర్ప్రైజ్‌గా నాకు ఇచ్చింది. అందరికి చెప్పాను కదా! మేము ఐదుగురు అక్క చెల్లెళ్ళు. మొత్తం అందరికి మా పెద్దక్క ఫేస్ అమ్మవారి ప్రతిమ తీసుకొని గిఫ్ట్ చేశారు అందరికి. చాలా చాలా కళగా అనిపిస్తది అమ్మవారి ఫేస్ నాకైతే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం నేను అమ్మవారిని ఇలాగే కూర్చోబెట్టి, ఇలా కలశం మీద ఫేస్ అది పెట్టి చేసుకుంటాను. పూజనేది మనం ఎంత గ్రాండ్‌గా చేసామనేది కాదు. ఎంత నిండుగా మనస్ఫూర్తిగా చేసామన్నదే ఇంపార్టెంట్. అది అందరికీ తెలిసిన విషయమే. అదే నేను నమ్ముతాను. నాకు చాలా అంటే పూజ టైంలో డిస్టర్బెన్స్ అవి ఉండవు. అంటే డిస్టర్బింగ్‌గా ఎక్కడో ఆలోచన పెట్టుకొని చేయకూడదు. అందుకే అంటున్నాను. నాకైతే ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. దీపాలు ఎక్కడైతే గాలికి ఇబ్బంది పడాలని చెప్పి ఫ్యాన్ ఆపేయడం వల్ల ఫుల్ చెమటలవి వచ్చేస్తుంటే మా చిన్న పాప ఒక పక్క నుంచి హ్యాండ్ ఫ్యాన్ తీసుకొచ్చేసింది. అలాగే నాకు మా పెద్ద పాప తినేమో నాకు చేతికి తాడు అది కట్టి పూజకి దగ్గరుండి మంచి హెల్ప్ చేసింది. చాలా హెల్ప్ చేసింది. చిన్న చిన్న దోషాలు, చిన్న చిన్న తప్పులైతే ఉంటూ ఉంటాయి. అవన్నీ అమ్మవారు క్షమించి, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని అయితే ఎప్పుడు కోరుకుంటాను. ఈ పూజ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ఎంత కలిగితే అంత. ఏదో ఆర్భాటాలకు వెళ్లి చేయాలనైతే లేదు. అలాగే పూజ నిండు మనసుతో చేస్తే అమ్మవారి కృపైతే అందరికీ ఖచ్చితంగా ఉంటుంది. నేను నా పెళ్ళై 10 ఇయర్స్ అయింది. ప్రతి సంవత్సరం నేను మిస్ అవ్వకుండా చేసుకుంటున్నాను. నాకు ఆగస్ట్ ఒక శ్రావణ మాసం అనేది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నా పెళ్లి కూడా ఆగస్ట్‌లోనే అయింది. సో, నాకు చాలా అమ్మవారి పూజ చేసుకుంటే నాకొక ఆనందాన్ని అది ఉంటుంది ఎప్పుడును. ఆఫ్‌కోర్స్ అది నాకు మాత్రమే స్పెషల్ కాదు. అందరికీ అమ్మవారు వరలక్ష్మి వ్రతం పూజ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఇదొక స్పెషల్ అనే చెప్పాలి. ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఇది ఒక బంగారాలు కొనుక్కోవడం, చీరలు కొనుక్కోవడం కాదండి. ఇది అందరికీ సౌభాగ్యం, ఒక పీస్ అనేది ఇంట్లో ఒక మంచి వాతావరణం అయితే ఉంటుంది పూజ చేసుకున్నప్పుడు. అలాగే భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా కలిసి ఉంటారనే ఒక నమ్మకంతో ఈ పూజ అయితే మనం చేస్తామో, ఆ పూజ అందరూ
హ్మ్. అంతే మనసుతో చేస్తారు కాబట్టి అమ్మవారి ఆశీస్సులు అంతే ఆనందంగా ఉంటాయని నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. ఆషాఢం నుంచి వచ్చిన కొత్త పెళ్లి కూతుర్లు అందరూ పెళ్ పెళ్లి అయిన వెంటనే అమ్మవారికి ఈ పూజైతే చేస్తారు లక్ష్మీదేవికి. ఆహ్, వాళ్ళందరికీ ఈ పూజని లైట్‌గా కాకుండా అంటే ఇష్టంగా గనక చేస్తే గనక మంచి ఫలితం ఉంటుందని నేను ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను. ఎందుకంటే నాకు 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అందరికీ వాయినాలు అవన్నీ ఇచ్చేసాక అక్కాళ్ళింటికైతే స్టార్ట్ అయిపోయాను. నేను పెద్దక్క వెళ్ళాము. ఇంకా ఇంకో అక్క కూడా వచ్చింది. తను కూడాన. మా మూడో అక్క మిస్ అయింది. తను రావడం అవ్వలేదు. అమ్మవారి పూజ ఎంత బాగా డెకరేట్ చేసిందంటే అక్క, నిజంగా అంటే ఈవినింగ్ గుడికెళ్తే బావున్ను అనుకున్నాను యాక్చువల్లీ. కానీ అమ్మవారి గుడికి వెళ్ళినట్టే అనిపించింది నాకైతే. చాలా నిండుగా ఒక విగ్రహం అనేది నీట్‌గా తయారు చేసి పెట్టింది. అమ్మవారి అలంకరణ చీర ఆహ్, ఒక నాకెందుకో కంచి కామాక్షి అమ్మవారి ఆ ఫేస్ అలాగా కనిపించింది. అందరికీ తాంబూలాలిచ్చి ఆహ్, తను ఫస్ట్ సంవత్సరం ఇల్లు కొనుక్కొని ఫస్ట్ సంవత్సరం పూజ. సో, మా అందరికి చీరలు పెట్టింది. ఇప్పుడే కాదు వాళ్ళు అక్క కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం అమ్మవారిని ఇలాగా తయారు చేసి పూజ చేస్తారు. వాళ్ళ పాతింట్లో కూడా అలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇల్లు రెంట్‌కి ఇచ్చేసారు. ఇక్కడ కొత్త ఫ్లాట్ తీసుకోవడం వల్ల అమ్మవారిని ఫస్ట్ సంవత్సరం కదా! ఇంకా చాలా బాగా గ్రాండ్‌గా చేసుకొని అందరిని పిలిచారు. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఎందుకంటే ఉదయం అందరూ పూజ చేసుకుంటాం. సో, ఇంక అవ్వలేదు. ఈవినింగ్ అక్క, నేను కలిసి వెళ్ళాం. మేమందరం అదే డిస్కస్ చేసుకుంటున్నాం. అమ్మవారి చీర ఎలా కట్టావు అది అని. నాకు ఎలా నేర్పించమని అడిగాను అక్కని. తప్పకుండా అని చెప్పింది. నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారు. మెయిన్ అక్కది రిసీవింగ్ చాలా బావుంటది. అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు మా ఇంట్లో. కానీ అక్క ఏంటంటే వచ్చిన అమ్మవారిని అమ్మవారిలో అన్న ఫీలింగ్‌తో అంతే వార్మ్ వెల్కమ్ అనేది ఉంటది తన నుంచి. ఇంకా పిల్లలందరూ సెండ్ ఆఫ్ ఇచ్చారు. అందరూ కలిపి నెక్స్ట్ మేము పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్తాం. పెళ్లి చేస్తాం. అదే వాళ్ళ అక్కల్ని వాళ్ళ పెద్దమ్మని వదలక వెళ్తుంది మన్వి. యాక్చువల్లీ సాటర్డే ఉండిపోదాం అనుకున్నారు. కాకపోతే రాఖీ పండుగ కదా, సో అందరం ఇంటికి వెళ్ళిపోయాం. తనకి వాళ్ళ అక్కాలంటే ఇష్టం మన్వికి. సో వీడియో అయితే చూశారు కదండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి. అలాగే ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.